హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని, స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. అలాగే వీడియోకి కూడా లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో జీనోమ్ వ్యాలీ శ్రేష్ఠత 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సిమన్స్ అండి. ఇతనికి వార్షిక హెల్త్ కేర్ మరియు లైఫ్ సైన్స్ ఈవెంట్ బయో ఏసియాలో అంతర్భాగమైన జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ఈ సంవత్సరం నోబెల్ బహుమతి గ్రహీత అయిన శిశు వైద్యుడు మరియు జన్యు ఔషధం యొక్క ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సిమన్స్కు ప్రదానం చేశారు. ఇతనికి 2019లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారండి. మనకి ఫిజియాలజీ లేదా మెడిసిన్ రంగంలో ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పు జతను గుర్తించండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ క్వశ్చన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పు జతను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గిరిజన ప్రాంతాల రోడ్లు మెదక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా గమనిక. ఎవరైనా అభ్యర్థులు గ్రూప్ 1కి సంబంధించి లేటెస్ట్ గ్రాండ్ టెస్ట్లు అండి, లేటెస్ట్ సిలబస్ ఆధారంగా గ్రాండ్ టెస్ట్లని ఎవరైనా రాయాలి అనుకున్నట్లయితే మీ యొక్క మొబైల్లో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మన ఛానల్ నేమ్ కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు మన వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. అయిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ రోల్లో మీకు గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సంబంధించి టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. గమనించండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు ఫ్రీగా లభిస్తున్నాయి. ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే చూద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లేటెస్ట్గా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి, అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్లు అయితే రాసుకోండి. మీ యొక్క మొబైల్లో మీ యొక్క ఓన్ నాలెడ్జ్ని ఉపయోగించి టెస్ట్లు అయితే రాయండి. మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవచ్చండి. మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు టెస్ట్లు అయితే. మీరు ఇక్కడ గమనించినట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు వెంటనే టెస్ట్ అయితే రాసేయచ్చు. మీకు ఇక్కడ లీడర్ బోర్డు కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు రాశారు. ప్రతి ఒక్కరు కూడా రాయండి. రాస్తే మీకు ఒక అవగాహన అయితే కలుగుతుంది. అన్నీ కూడా న్యూ సిలబస్ ప్రకారం న్యూ క్వశ్చన్స్ అండి, లేటెస్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని. ఇగో చూసారు కదా, ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ చదివి ఆన్సర్ అయితే చేయొచ్చు. ఆన్సర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మీరు ఎగ్జామ్ రాసాక స్కోర్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్ ORR టోల్ టెండర్లకు సంబంధించి తప్పు ప్రకటనను గుర్తించండి. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇంతకుముందు ORR నుండి వచ్చే ఆదాయం సంవత్సరానికి 1000 కోట్లు అనేది తప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
తెలంగాణలోని హైదరాబాద్లో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి క్రింది ప్రకటనలను అధ్యయనం చేయండి. ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. హైదరాబాద్లో 4 దారుల ఎలివేటెడ్ కారిడార్కు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ బి. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం 83 ఎకరాల భూమిని అభ్యర్థించారు. నెక్స్ట్ సి. ఈ ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం వరకు కలుపుతుంది. అయితే వీటిలో సరైన ప్రకటన గుర్తించండి అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. బి మరియు సి మాత్రమే. బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా సమూహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? గ్రీన్ఫీల్డ్ ఫార్మా సమూహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ మనకి కొన్ని జిల్లాలను అయితే ఇచ్చాడు. మెదక్, మేడ్చల్, వికారాబాదు, జనగాం, నల్గొండ. వీటిలో ఏ జిల్లాలో చేయాలనేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసుకుంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏ, సి మరియు ఈ. తెలంగాణలోని వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వికారాబాదు, మెదక్, నల్గొండ ఈ జిల్లాలో ఈ గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆరోగ్య సంరక్షణ మరియు జీవశాస్త్రాల బయో ఆసియా 2024 సదస్సుకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి. జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2ను 300 ఎకరాల్లో ప్రతిపాదించారు. నెక్స్ట్ది 10 ఫార్మా గ్రామాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. నెక్స్ట్ సి. ఫార్మా గ్రామాలకు 2000 కోట్ల పెట్టుబడిని కేటాయించారు. నెక్స్ట్ డి అండి. ఈ ప్రతిపాదన ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. అయితే వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. సరైన స్టేట్మెంట్ లేదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి. కొత్తగూడెం వద్ద సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ బి. ఆదిలాబాద్ మరియు బేలా మధ్య జాతీయ రహదారి. అయితే వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాదులో కృత్రిమ మేధస్సు ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం పరికరాన్ని ఏ కంపెనీ ప్రతిపాదించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. యునైటెడ్ వీ కేర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. తెలంగాణలో బోనాల పండుగకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ఈ బోనాల పండుగకు సంబంధించి 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. ఇది హిందూ మాసం ఆషాఢ సమయంలో జరుపుకుంటారు. నెక్స్ట్ వీటిని ప్రధానంగా ఆషాఢ మాసంలో 4 ఆదివారాలు జరుపుకుంటారు. నెక్స్ట్ సి. రంగం దైవాజ్ఞ ఆదివారం సాయంత్రం జరుపుకుంటారు. అయితే వీటిలో ఏది సరైనదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఏ మరియు బి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ములుగులోని రామప్ప దేవాలయంలో ప్రధాన దైవం ఏమిటి? ములుగులోని రామప్ప దేవాలయంలో ప్రధాన దైవం ఏమిటి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రామలింగేశ్వర. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్లోని చార్మినార్ పక్కన ఉన్న ప్రసిద్ధ విక్రయ వీధి ఏది? విక్రయ వీధి పేరు అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. లార్డ్ బజార్. నెక్స్ట్ క్వశ్చన్. మేడారం జాతర సమీపంలోనే జంపన్న వాగుకు సంబంధించి సరైన ప్రకటన గుర్తించండి. ఫస్ట్ వన్. జంపన్న వాగు కృష్ణా నదికి ఉపనది. నెక్స్ట్ బి. జంపన్న సమ్మక్క దేవి కుమారుడు.
నెక్స్ట్ సి, ప్రవాహం యొక్క ఎరుపు రంగు జంపన్న రక్తంతో గుర్తించబడిందని నమ్ముతారు. అయితే వీళ్ళు సరైనది ఏదని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. బి మరియు సి మాత్రమే సరైనవి. బి మరియు సి మాత్రమే సరైనవి. జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది అండి. నెక్స్ట్, చరిత్ర ప్రకారం జంపన్న గిరిజన యోధులు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. ఆ ప్రవాహంలో కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో మరణించినందుకు జంపన్న వాగు అని అతని పేరు పొందింది. జంపన్న వాగు లక్నవరం నది, సంపంగి వాగు ములుగు జిల్లా ఏటూరు నగరం వద్ద గోదావరి నదిలో కలుస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, కాచిగూడ రైల్వే స్టేషన్కు సంబంధించి క్రింది ప్రకటనలు చదవండి. కాచిగూడ రైల్వే స్టేషన్ సంబంధించి ఫస్ట్ వన్ చూడండి. దీనిని 1912లో ఆసఫ్ జా 7 నిర్మించారు. నెక్స్ట్, కచి సంఘం పేరు మీదుగా కాచిగూడ అనే పేరు వచ్చింది. కాచీలు బుందేల్ఖండ్ నుండి పదాతి మరియు అశ్విక దళ సైనికులుగా నిజాం రాష్ట్రానికి వచ్చారు. ప్రస్తుతం ఇది దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ రైల్వే డివిజన్కు ప్రధాన స్టేషన్గా పనిచేస్తుంది. అయితే పై ఇచ్చిన 4లో ఏవి సరైనవి అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. బి మరియు సి మాత్రమే సరైనవి. బి మరియు సి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యర్థులు కూడా గమనించండి. అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే ఫ్రీగా రాయాల్సి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మీకు గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే లేటెస్ట్ సిలబస్ ఆధారంగా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఆ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగా రాయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చాలామందికి షేర్ చేయండి. చాలామంది యూజ్ చేసుకుంటారు ఈ అవకాశాన్ని. మీరు బయట చూసుకున్నట్లయితే చాలామంది టెస్ట్లని డబ్బులు కమ్మిస్తున్నారు. అవేవి చేయకుండా మీకు ఫ్రీగా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం టెస్ట్లు అయితే ఫ్రీగా వస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, సరైన జంటను గుర్తించండి. సరైన జంటను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. పేరిణి తాండవం ప్రేరణపై ఉద్ఘాటిస్తుంది. ప్రేరణ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఐటీ పార్కులకు సంబంధించి ఐటీ పార్క్ హోదాను అందించడానికి క్రింది ఏ వర్గాలను పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ వన్, కంపెనీలకు ప్రభుత్వం అందించే భూమి. నెక్స్ట్ది, ప్రభుత్వం వేలం ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్ల యాజమాన్యంలోని భూమి. నెక్స్ట్, ఐటీ రంగ కార్యకలాపాలను ప్రోత్సహించే వ్యక్తిగత భూ యజమానులు. నెక్స్ట్ డి, యజమానులు తరపున దరఖాస్తు చేస్తున్న థర్డ్ పార్టీ డెవలపర్లు. అయితే సరైన ప్రకటనను గుర్తించండి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇచ్చిన 4 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామీణ సాంకేతిక కేంద్రం ఎదుగుదల కోసం ఆర్థిక ప్రోత్సాహకాల కింద శ్రామిక శక్తి అభివృద్ధికి కింది వాటిలో సరైన ప్రకటన ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి. శిక్షణ రాయితీ 6 నెలల పాటు 2500 నెల వ్యక్తికి. నెక్స్ట్, తెలంగాణ కళాశాలల నుండి 50 మంది కొత్త ఐటీ నిపుణుల కనీస వార్షిక నియామకం కోసం 10,000 ఉద్యోగికి నియామక సహాయం. నెక్స్ట్, మొదటి 3 యూనిట్లకు మొదటి సంవత్సరం అంతరాన్ని తగ్గించడానికి 10 లక్షల సబ్సిడీ. అయితే పై ఇచ్చిన 3 ప్రకటనలో తప్పు ప్రకటన ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, తప్పు ప్రకటన ఏదని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. బి మాత్రమే తప్పు. బి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మీకు ఈ పీడిఎఫ్ కూడా వెబ్సైట్లో అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి గూగుల్లో కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ టైప్ చేస్తే ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది కదా, అందులో టీఎస్పీఎస్సీ రోల్లో మీకు ఇవన్నీ కూడా ఉంటాయండి. టెస్టులు అయితే అన్నీ కూడా ఉంటాయి. త్వరలో మనకి గ్రూప్ 2 కూడా లాంచ్ అవబోతుంది. గ్రూప్ 2కి సంబంధించి టెస్టులు అయితే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో టెస్టులు అయితే నడుస్తూ ఉన్నాయి. అలాగే గ్రూప్ 3కి కూడా మనకి ఒక 10 రోజుల్లో అయితే మనకి రావడం జరుగుతుంది. వీడియోలన్నీ కూడా వస్తూ ఉంటాయి, టెస్టులు కూడా వస్తూ ఉంటాయి గ్రూప్ 3కి సంబంధించి. ఇవన్నీ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలపండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఫ్రీగా రాసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఇక్కడ ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హోనోలులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తుఫాను ఏ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేయబడుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, SCATSAT-1 ద్వారా మనకి భారతదేశంలో తుఫాన్లన్నీ కూడా ట్రాక్ చేయబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, డోల్డ్రమ్స్ అనగానేమి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, సముద్రం మీదుగా భూమధ్య రేఖపై కనిపించే పర్యావరణ పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు చక్రం క్రింది భాగాలను కలిగి ఉంటుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉపశమనం, సంసిద్ధత, ప్రతిస్పందన, పునరుద్ధరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, గుప్తుల ఆధ్వర్యంలో అవంతర్వాద వ్యవస్థ ప్రారంభమైంది. నెక్స్ట్ది, గుప్తుల పాలనలో వేసర శైలిలో ఆలయ నిర్మాణం ప్రారంభం అయినది. నెక్స్ట్ మూడోది, గుప్తుల కాలం ముగిసే సమయానికి మహాయాన బౌద్ధ మతం భాగవత్వంతో భర్తీ చేయబడింది. అయితే ఈ మూడింట్లో ఏది సరైంది అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేవలం రెండోది మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి మధ్యయుగ కాలంలో భారతీయ ఫ్యూడలిజం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, రెవెన్యూ కేటాయింపులను భోగా అని పిలిచేవారు. నెక్స్ట్ది, వంశపారంపర్య ప్రధానులు ఆదాయాలను సేకరించలేదు లేదా పరిపాలనా అధికారాలను స్వీకరించలేదు. అయితే పైన రెండింటిలో ఏది రైటో అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. అభ్యర్థులందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇలాంటి టెస్టులు మరిన్ని తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, మీకోసం ఫ్రీగా తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఘటనలను సరైన క్రమం ఏమిటి? క్రింది సంఘటనల యొక్క సరైన క్రమం. ఫస్ట్ వన్ చూడండి, తిలక్ హోమ్ రూల్ లీగ్. నెక్స్ట్, కొమ్మఘాట మారు సంఘటన. మూడోది, భారతదేశానికి మహాత్మా గాంధీ రాక. అయితే ఈ మూడింటిని సంఘటనల సరైన క్రమం అడుగుతున్నాడు. కింద ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నాడు. చూడండి ఆప్షన్స్ చూడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2, 3, 1. ఫస్ట్ వన్ కొమ్మఘాట మారు సంఘటన వస్తుంది. నెక్స్ట్, భారతదేశానికి మహాత్మా గాంధీ రాక. అలాగే మూడోది వచ్చేసరికి తిలక్ హోమ్ రూల్ లీగ్. ఇందులో మనకి తిలక్ హోమ్ రూల్ లీగ్ మీకు క్లియర్గా చూపిస్తాను. తిలక్ హోమ్ రూల్ లీగ్ అనేది ఏప్రిల్ 1916లో మనకి వస్తుంది. నెక్స్ట్, కొమ్మఘాట మారు సంఘటన అనేది మే 1914. నెక్స్ట్, భారతదేశానికి మహాత్మా గాంధీ రాక అనేది జనవరి 1915లో అవుతుంది. 1915లో భారతదేశానికి మహాత్మా గాంధీ అనేది వస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
భారత అటార్నీ జనరల్ అనేవారు. భారత అటార్నీ జనరల్ అనేవారు. ఫస్ట్ వన్, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత సమయం పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. మూడోది, రాష్ట్రాల న్యాయ అధికారులను నియమిస్తారు. అయితే పై మూడింటిలో ఏ సరైన అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976కి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఫస్ట్ వన్ చూడండి, ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. నెక్స్ట్, కొత్త ప్రాథమిక హక్కులు చేర్చబడ్డాయి. నెక్స్ట్, మూడోది, న్యాయపరమైన పరిశీలనకు మించి రాజ్యాంగ సవరణ చేసింది. నాలుగోది, లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని పెంచింది. అయితే దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 3 మరియు 4 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సలహా కమిటీలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సలహా కమిటీలు. ఫస్ట్ వన్, మంత్రిత్వ శాఖలు విభాగాలకు సలహా కమిటీలు జోడించబడవు. నెక్స్ట్, సెకండ్ది, ఈ కమిటీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండింటిలో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనది, రెండోది మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది పౌరుల ప్రాథమిక విధుల్లో ఒకటిగా భారత రాజ్యాంగంలోని పేర్కొనబడలేదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సామాజిక క్రమాన్ని అలవర్చుకోవడం. నెక్స్ట్, సెట్టియోరరీకి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు? సెట్టియోరరీకి సంబంధించి సరైనది కాదు అని అడుగుతున్నారండి. సరైనది కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒక హైకోర్టు బెంచ్ అదే హైకోర్టులోని మరొక బెంచ్కి రిట్ జారీ చేయొచ్చు. నెక్స్ట్, నామమాత్రపు జీడిపి అనేది వస్తువులు మరియు సేవలను స్థిరమైన ధర వద్ద మూల్యాంకనం చేసి విధంగా లెక్కించబడుతుంది. నెక్స్ట్, వాస్తవ జీడిపి అనేది ప్రస్తుత ధరల ప్రకారం జీడిపి విలువ. అయితే పైనిచ్చే ప్రకటనలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఏది సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 కాదు మరియు 2 కాదు. నెక్స్ట్, క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, వినియోగం పెరిగే కొద్దీ ప్రతి అదనపు యూనిట్ నుండి వచ్చే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెంట్ క్రూడ్ తరచుగా ఇతర ముడి చమురు ధరలకు బెంచ్ మార్క్గా ఉపయోగించబడుతుంది. ఇది ఏ తీరంలోని ఉత్తర సముద్రంలోని భాగాలలో కనుగొనబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, యూకే మరియు నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, గిని గుణకం ఇచ్చిన దేశంలో లింగం మరియు ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది. నెక్స్ట్, గిని గుణకం ఎక్కువైతే దేశంలో ఆదాయ అసమానత పెరుగుతుంది. అయితే ఈ రెండింటిలో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనదండి, రెండోది మాత్రమే సరైనది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది యాంకర్ బ్యాగ్స్ భావనను సరిగ్గా వివరిస్తుంది? యాంకర్ బ్యాగ్స్ భావనను ఏది సరిగ్గా వివరిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఏకీకరణ ప్రక్రియను చేపట్టే బ్యాంకులు. నెక్స్ట్ క్వశ్చన్, సాపేక్ష పేదరికం మరియు సంపూర్ణ పేదరికంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్,
సాపేక్ష పేదరికం అనేది ఆరోగ్యం మరియు పని సామర్థ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన కనీస అవసరాలను తీసుకోలేని పరిస్థితిగా నిర్వచించబడింది. నెక్స్ట్ నిరపేక్ష పేదరికం అంటే ప్రజలు నివసించే సమాజంలో సగటు జీవన ప్రమాణాలను కొనసాగించడానికి అవసరమైన కనీస మొత్తం ఆదాయం లేకపోవడం. అయితే ఈ రెండిట్లో ఏది సరైందని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఒకటి కాదు మరియు రెండోది కాదు. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలలో వస్తువుల డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యే కారకంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ప్రత్యామ్నాయ వస్తువుల ధరల పెరుగుదల డిమాండ్ను పెంచుతుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ వస్తువుల ధరల పెరుగుదల డిమాండ్ను పెంచుతుంది. అయితే ఈ రెండిట్లో ఏది సరైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రివర్స్ రెపో రేట్లో తగ్గింపు అనేది ఏంటి? రివర్స్ రెపో రేట్లో తగ్గింపు అనేది ఫస్ట్ వన్ చూడండి, ఆర్థిక మార్కెట్లో ద్రవ్య సరఫరాను పెంచుతుంది. నెక్స్ట్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. రెండు కూడా సరైనవే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూ అంతర జనిత శక్తులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, అవి భూమి యొక్క ప్రధాన భాగంలో ఏర్పడిన ఉష్ణ ప్రసరణ ప్రవాహాల ఫలితం. నెక్స్ట్ అవి భూమి యొక్క ఉపరితలంపై కొత్త హెచ్చుతగ్గులు ఏర్పడడానికి ఇవి బాధ్యత వహిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది సరైంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. రెండు కూడా సరైనవే, 1 మరియు 2 కూడా. నెక్స్ట్ క్రింది జతలను పరిగణించండి. ఇక్కడ మనకి 3 జతలను అయితే ఇచ్చాడు. అయితే ఈ 3 జతలలో ఏది సరైన జత అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ చూస్తాం. ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 2 మరియు 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 2 మరియు 3 ఇవి సరైన జతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ మేఘాలు సాధారణంగా నిరంతర వర్షం, మంచు లేదా స్లీట్తో సంబంధం కలిగి ఉంటాయి? ఏ మేఘాలు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నింబోస్ట్రాటస్. నెక్స్ట్ క్వశ్చన్. యురేనస్ మరియు నెప్ట్యూన్ల అన్వేషణ కోసం క్రింది వాటిలో ఏ అంతరిక్ష యాత్ర ఉపయోగించబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాయేజర్ 2 యురేనస్ మరియు నెప్ట్యూన్లు అన్వేషించడానికి వెళ్ళింది మరియు ఇది ఇప్పటికీ ఆ బాహ్య గ్రహాలను సందర్శించిన ఏకైక అంతరిక్ష నౌక. నెక్స్ట్ క్వశ్చన్. బంజరు భూములకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్ చూడండి, నీటి కోత వల్ల బంజరు భూములు ఏర్పడవచ్చు కానీ మానవజన్య కారకాల వల్ల కాదు. నెక్స్ట్ భారతదేశంలో బంజరు భూముల కింద రాజస్థాన్లో అత్యధిక విస్తీర్ణం ఉంది. అయితే ఢిల్లీలో అతి తక్కువ విస్తీర్ణం ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది సరైంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 2 మాత్రమే. భారతదేశంలో బంజరు భూముల కింద రాజస్థాన్లో అత్యధిక విస్తీర్ణం, అయితే ఢిల్లీలో అతి తక్కువ విస్తీర్ణం. నెక్స్ట్ భారతదేశం యొక్క దక్కన్ నాపాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, అవి పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వరద బసాల్ట్ను ఏర్పరుస్తాయి. వాటి అగ్ని మూలం కారణంగా వాటికి శిలాజాలు లేవు. అయితే ఈ రెండిట్లో ఏవి సరైనవి?
రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భారత నేల రకాలను అవి విస్తరించి ఉన్న ప్రాంతం యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. భారత భౌగోళిక ప్రాంతం యొక్క శాతంగా వ్యక్తీకరించబడింది. ఇక్కడ నల్ల నేల, లేటరైట్ నేల, శుష్క నేల, నెక్స్ట్ 4 ఒండ్రు నేల. అయితే వీటిని సరైన దిగువబడిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, వీడియో పాజ్ చేసుకొని. అభ్యర్థులందరికీ కూడా గమనిక, ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఫ్రీగా గ్రాండ్ టెస్టులు రాయాలనుకున్నట్లయితే మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది, మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. అందులో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్టులు అయితే ఫ్రీగా వస్తూ ఉంటాయండి. ఫ్రీగా రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు, మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చేశాక మీకు ఫైనల్ ఎగ్జామ్ ఈజీగా అనిపిస్తుంది. ఒక ఫస్ట్ టైం రాసిన వాళ్ళైతే ఈజీగా రాసుకోవచ్చు. మీరు రాసుకుంటే ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫైనల్ ఎగ్జామ్లో ఎలాంటి భయం లేకుండా ఈజీగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి అవకాశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఇవ్వబడిన ప్రకటనలను తీర్మానం చదవండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి. ప్రకటన 1, అన్ని గాజులు ఎర్రవి. నెక్స్ట్ అన్ని ఎర్రటి వస్తువులు పెన్సిళ్ళు. నెక్స్ట్ తీర్మానం 1, అన్ని గాజులు పెన్సిళ్ళు. నెక్స్ట్ రెండోది కొన్ని పెన్సిళ్ళు గాజులు. అయితే ఈ క్రింది వాటి నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 అనుసరిస్తే ఇది సమాధానంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన ప్రకటనలను దాన్ని అనుసరించిన తీర్మానం చదవండి. ఫస్ట్ వన్ ప్రకటన చూద్దాం. అన్ని టేబుల్స్ కుర్చీలు, కొన్ని కుర్చీలు ఫ్యాన్లు. నెక్స్ట్ తీర్మానం, కొన్ని ఫ్యాన్లు టేబుల్స్, కొన్ని ఫ్యాన్లు కుర్చీలు. అయితే క్రింది వాటి నుండి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2వ తీర్మానం మాత్రమే అనుసరిస్తే ఇది సమాధానంగా గుర్తించాలి. నెక్స్ట్, ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను గుర్తించండి. ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చిన సంఖ్యను గుర్తించండి. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్లో ఏ సంఖ్య వస్తుందని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి, 4. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రోస్ను 6, 8, 2, 1 గాను, చైర్ను 7, 3, 4, 5, 6 గాను. ఇది కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్, PREACHను 9, 6, 1, 4, 7, 3గా రాసిన SEARCHను ఎలా రాస్తారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2, 1, 4, 6, 7, 3గా రాస్తారు. నెక్స్ట్, ఒక కోడింగ్ భాషలో SURVIVEను VXUYLYHగా రాసిన MONSOOను ఎలా రాస్తావు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, PRQVRRQ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిని తన భర్తకు పరిచయం చేస్తూ రీనా ఎలా చెప్పింది? అతని సోదరుడు తండ్రి మా తాతకు గల ఏకైక కుమారుడు. అయితే రీనా ఆ వ్యక్తికి ఏమవుతుంది? రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, సోదరి అవుతుంది, సోదరి అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఈ బొమ్మలో ఎన్ని త్రిభుజాలు కలవు? ఇచ్చిన పటంలో ఎన్ని త్రిభుజాలు కలవు? వీడియో పాజ్ చేసి క్లియర్గా చూసుకోండి. ఆప్షన్స్ చూడండి.
ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 29 త్రిభుజాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రేపు నేను మీ స్కూల్కు వస్తానని తల్లి కొడుకుతో చెబుతుంది. అంచనాలు: రేపటి నుంచి స్కూల్ ప్రారంభమవుతుంది. రేపు కొడుకు స్కూల్లో ఉంటాడు. అయితే ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. రెండింటిని సంతృప్తి పరిస్తే సమాధానం డిగా గుర్తించవలెను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన చూద్దాం. మీరు నాకు ఇబ్బంది కలిగిస్తే నేను మిమ్మల్ని శిక్షిస్తానని టీచర్ పిల్లలను హెచ్చరిస్తుంది. నెక్స్ట్ తీర్మానాలు: క్లాసులోని పిల్లలందరూ అల్లరి పిల్లలు. టీచర్ హెచ్చరించడం వల్ల పిల్లలు టీచర్ని ఇబ్బంది కలిగించకుండా ఉండే అవకాశం ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండవ అంచనా మాత్రమే సంతృప్తి పరిస్తే సమాధానం బిగాను గుర్తించాలి. నెక్స్ట్ ప్రకటన, పాత రెగ్యులేటర్ల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ రెగ్యులేటర్లను అమర్చి 40% విద్యుత్ ఆదా పొందండి. నెక్స్ట్ అంచనాలు: భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు 25% పెరిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ విద్యుత్ ఆదా చేసుకునే పరికరాన్ని ఉపయోగించినట్లయితే మీ యొక్క విద్యుత్ బిల్లు తప్పకుండా తగ్గుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండవ అంచనా మాత్రమే సంతృప్తి పరిస్తే సమాధానం బిగాను గుర్తించాలి. నెక్స్ట్ ప్రకటన, పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ తీర్మానం, ఐస్ క్రీమ్లన్నీ చాలా రుచికంగా ఉంటాయి. నెక్స్ట్ రెండోది, ఐస్ క్రీమ్లన్నీ పాలతో తయారు చేస్తారు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండింటిని సంతృప్తి పరిస్తే సమాధానం డిగాను గుర్తించవలెను. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలను చదవండి. చాలామంది ఉదయం లేవగానే దినపత్రికలు చూస్తారు. అంచనాలు: ప్రజలకి సాయంకాలం సమయంలో పేపర్ చదివేందుకు సమయం ఉండదు. నెక్స్ట్ ప్రజలకు ప్రపంచంలో కొత్తగా ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో పేపర్ చూస్తారు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, రెండవ అంచనా మాత్రమే సంతృప్తి పరిస్తే సమాధానం బిగాను గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను చదవండి. అన్ని పక్షులు కోతులు, అన్ని కోతులు సింహాలు. నిర్ణయం: అన్ని పక్షులు సింహాలు, అన్ని సింహాలు కోతులు. అయితే క్రింది వాటి నుండి సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాను. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నిర్ణయం బి మాత్రమే సరైనది. నిర్ణయం బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలు చదవండి. కొన్ని బల్లలు బ్యాట్లు, ఏ బ్యాటు కూడా నలుపు కాదు. నిర్ణయం: కొన్ని బ్యాట్లు బల్లలు, ఏ బల్ల కూడా నలుపు కాదు. అయితే కింది వాటి నుండి సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డే, నిర్ణయం ఏ మాత్రమే సరైనది. ఏ మాత్రమే సరైనదండి. నెక్స్ట్ ప్రకటన, నీవు క్యాలిక్యులేటర్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే నీవు మంచి గణిత శాస్త్రవేత్త అవుతావు. నెక్స్ట్ అంచనాలు: గణిత శాస్త్రవేత్తలందరూ క్యాలిక్యులేటర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ది, కేవలం గణిత శాస్త్రవేత్తలు మాత్రమే క్యాలిక్యులేటర్లను ఉపయోగిస్తారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండింటిని సంతృప్తి పరిస్తే సమాధానం డిగా గుర్తించవలెను. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన సందర్భంగా ఏ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ప్రధాని గారు తెలిపారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆగస్టు 23. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన సందర్భంగా ఆగస్టు 23 రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించినట్లు ప్రధాని గారు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. నెక్స్ట్ ఇవండి క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే మనం చూద్దాం, ఓకేనా. ఇప్పటికే వీడియో చాలా ఎక్కువైపోయింది.
ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. పార్ట్ 2 వీడియో వెంటనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెంటనే చూసి మీరు ఆన్సర్లు అయితే చేసుకోవచ్చు. రైట్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి వెళ్ళండి. ఇంకా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ ఎలాంటి గ్రాండ్ టెస్ట్లు పెట్టిన వెంటనే మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా, లేకపోతే రావు. ఈ వీడియోతో లాస్ట్. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, సబ్స్క్రైబ్ చేసుకొని కిందన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ఆన్లో ఉంచుకుంటేనే మీరు ప్రతి వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలాగే ఈ గ్రాండ్ టెస్ట్లని మీరు రాస్తూ ఉండాలంటే గూగుల్లో తప్పనిసరిగా కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్లు, ఈ గ్రూప్ 1కి సంబంధించి ప్రతి గ్రాండ్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు చెప్పాలంటే మన ఛానల్లో తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లు అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఎవరైతే రాయాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్తే మీకు ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా ఉంటాయి, ఈజీగా రాసుకోవచ్చు. తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకేనా, ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు కూడా మన ఛానల్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా అభ్యర్థులు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, అలాగే త్వరలో మనకి గ్రూప్ 3 కూడా స్టార్ట్ చేస్తున్నా, అది కూడా ఫ్రీగా అండి, అన్నీ కూడా ఫ్రీగా స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. గ్రూప్ 3 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం, గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం, గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. అవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఎవరైనా ఇస్తారా చెప్పండి? ఎవరు కూడా ఇవ్వరు. తెలుగు మీడియం ఎవరు, ఇంగ్లీష్ మీడియం ఎవరు, అలాగే ఏ గ్రూప్కి సంబంధించి టెస్ట్లు కూడా ఇవ్వరు. ఏదో ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీగా శాంపుల్ కోసం ఇస్తారు, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు అనేవి డబ్బులకి అమ్మిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ చేయము. మీకు పీడిఎఫ్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి గ్రాండ్ టెస్ట్లు మరిన్ని కావాలంటేనే కామెంట్ చేయండి. ఓకేనా, మీరు సహకరిస్తే మాత్రమే ఎలాంటివి వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా, మీకు కావాలి అనుకున్నట్లయితే కిందన పెట్టండి అనేసి కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోకి ఎన్ని అయితే లైక్స్ ఇస్తారో అన్ని కాంపిటేటివ్ సంబంధించి టెస్ట్లు అయితే ఇస్తానండి. ఓకేనా, లైక్స్ ఇస్తేనే మీకు ఇస్తాను. మీరు లైక్ ఇవ్వకపోతే మీకు ఇష్టం లేదనుకుంటాను, నేను టెస్ట్లు అయితే అప్లోడ్ చేయను అన్నమాట. ఓకేనా, మీరు ఏదైనా ఒక సమాధానం హింట్ ఇవ్వండి, హింట్ ఇస్తేనే నేను ముందుకి ప్రొసీడ్ అవుతాను. రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.